తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ప్రధానంగా ఈ యుగాది నుండి ఏ నక్షత్రం వారికి ఏ ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి విషయంలో పుబ్బ నక్షత్రం దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే పుబ్బ 1, 2, 3, 4 ఈ 4 పాదాలలో జన్మించినటువంటి వారికి ఊర్ధ్వమూలమవా అన్నట్టుగా కళ్ళు పైన ఉన్నాయా అన్నట్టుగా మన ఎదుటి వాళ్ళు అనుకుంటారు. ఎందువల్లంటే స్వతసిద్ధంగా కూడా వీరికి ఉండేటువంటి స్థితిగమనం వేరు. రాయల్ మెంటాలిటీ అన్నట్టుగా మేము ఇలా ఉండగలుగుతాము, చాలా డిగ్నిటీగా ఉంటున్నట్టుగా ఉంటూ ఉంటారు వాళ్ళు. కానీ మనం ఉండేటువంటి విధానాన్ని చూసి ఎదుటి వాళ్ళు వీళ్ళు కావాలని చేస్తున్నారు, ఇలా ఉంటున్నారు అనేటువంటి రకరకాలుగా అనుకొని మన మీద దుమ్మెత్తి పోసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే కొన్ని పరిస్థితుల్లో మనమేమి తక్కువ మనుషులం కాదు. ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారు కూడా అంత తక్కువ మనుషులేం కాదు. వాళ్ళు అనుకోవడానికి తగ్గట్టుగానే కళ్ళు కూడా నెత్తి మీద ఉన్నట్టుగానే కాస్త కొన్ని పనులు నేను చేస్తాను, నువ్వు వెళ్ళిపో, నీకెందుకు నేను ఉన్నాగా, ఇటువంటి వ్యవహారాలు చేసి అదే చివరికి వచ్చేటప్పటికి అది పని కాక అగజాట్లు పాలవడం కూడా జరుగుతుంటుంది. కనుక నాకేదో ఉంది, నేనేదో చేసేస్తానటువంటి వాగ్దానాలు మాత్రం ఇచ్చేటువంటి విధానం ఉంటే వదులుకోండి. అంటే ఈ యొక్క పుబ్బా నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు కూడా ఈ శుక్ర మహర్దశలోనే జన్మిస్తారు. ఈ శుక్ర మహర్దశ అనేటువంటిది వాళ్ళు జన్మించిన సమయాన్ని బట్టి 4, 9, 13, 20 ఎట్లా అంటే 20 సంవత్సరాలని 4 భాగాలుగా విభజించినప్పుడు ఏ పాదంలో జన్మిస్తారో దాన్ని అనుసరించి మూల చివరి వరకు ఉంటూ ఉంటుంది. కనుక అతి జాగ్రత్తగా ప్రతి ఒక్క విషయాన్ని మనకు తెలుసు అని చెప్పడం కన్నా ఒక ప్రయత్నం చేస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం. ఎందువలనంటే అహంకారం అనేటువంటిది వీరి మొహంలో కనిపిస్తూ ఉంటుంది. కొంతమందిని చూసి మొహం చూసి కూడా వీళ్ళది పుబ్బా నక్షత్రం అన్నట్టుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందువల్లనంటే కొన్ని యోగాలు ఎలానే ఉంటాయి. అలానే కొంతమందిని మొహం చూస్తే వాళ్ళు నిజంగా చేయగల సామర్థ్యం ఉన్నా ఆయనేం చేస్తారులే కూడా అంటే లగ్న ప్రభావాన్ని అనుసరించి కొంతమంది మొహం చూసినప్పుడు నిజంగా చేసేటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళని లెక్క చేయలేకపోవటము, సామర్థ్యం ఉన్నా లేకపోయినా నేను చేసేస్తాను అనేటువంటి ఎవరైతే కనుక ముందుకు వచ్చి నిర్ణయాత్మకంగా విప్లవాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళకి పనులు కాకపోవటం వలన కొన్ని అవమానాలు కూడా పడేటువంటి అవకాశం ఉంది. కనుక శుక్ర నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో శుక్ర బలం అనేటువంటిది మీకు లేని కారణం చేత పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే ఈ పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి పుబ్బా నక్షత్రంలో 4 పాదాలలో జన్మించినటువంటి స్త్రీలు చెప్పేటువంటి విషయాన్ని ఎందుకు అని ఆరా తీసేదానికన్నా ఆచరించే ప్రయత్నం చాలా శ్రేయస్కరం. 2 కారణాల రీత్యా కుటుంబానికి ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ఇంట్లో దీపారాధన చేసుకోవడం ఒకటి అయితే, శుక్రవారం నవగ్రహాలలో ఉండేటువంటి శుక్రుడికి మనకు బొబ్బర్లు అని దొరుకుతాయి. ఆ బొబ్బర్లని నానబెట్టి 20 బొబ్బర్లు అలా 10 రౌండ్లు అంటే 200 బొబ్బర్లు గింజలు ఉంటాయి. వాటిని దారం కట్టి ఆ శుక్రుడికి మీద వేసి ఒక తెల్లటి వస్త్రం ఆయన కట్టి నమస్కారం చేసుకోవడం అనేటువంటిది స్త్రీలకి సంబంధించినటువంటి విషయంలో ఉద్యోగ వ్యాపారాలు కావచ్చు, వాళ్ళు చేసేటువంటి ఏవైతే కనుక జీవిత విధానంలో జీవన గమనానికి చేసేటువంటి పనులలో ఆటంకాలు లేకుండా ముందుకు నడవడానికి ఇది వారికి పూర్తిగా కూడా యోగ్యదాయకంగా ఉండేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉన్న కారణం చేత ఆ పని చేయటం చాలా శ్రేయస్కరం. అలాగే ఏమాత్రం అవకాశం ఉన్నా ఇందాక ఏ విధానాన్ని అయితే చెప్పడం జరిగిందో అలానే ఈశ్వరుణ్ణి మరియు సూర్యుణ్ణి మీరు ఎంతగా ఆరాధిస్తారో అంతగా ఐశ్వర్యం అనేటువంటిది మన దగ్గర నిలిచి ఉండటానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ మాట నేను ఇద్దరికి కూడా ఈ పురుషులకి స్త్రీలకి ఎందుకు చెబుతున్నాను అంటే వీళ్ళకి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ తీసుకునే నిర్ణయం అనేటువంటిది ఎంత ధర్మమైంది, ఎంత మంచిది, ఉపయోగమైందా అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకోరు. ఆ క్షణానికి ఒక నిర్ణయం తీసేసుకుంటారు. నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా కనుక ఆలోచించకపోతే ఆ నిర్ణయమే మనకు నష్టాన్ని తీసుకురావచ్చు, లాభాన్ని తీసుకురావచ్చు. కాబట్టి నిర్ణయం తీసుకునే ముందే ఆలోచించుకోవడం చాలా శ్రేయస్కరం. అలాగే ఈశ్వరుని సూర్యనారాయణ స్వామిని ఆరాధించడం చాలా శ్రేయస్కరం.